మీరు చెప్పింది ఇది రైట్ సార్. అంటే డిమాండ్ సప్లై విషయాల్లో 2 రకాలుగా ఉంటది. మీరు చెప్పినట్టు 10,000 ఉండొచ్చు. అది 12,000 ఎస్ఎఫ్టీ రేట్ అంటున్నాను నేను. ఇది లైక్ అది ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు. అదర్‌వైజ్ అపార్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. గేటెడ్ అయి ఉండొచ్చు. దేంట్లో అయినా సరే ఎస్ఎఫ్టీ వైస్ అమ్ముతున్నారు ఇప్పుడు. అది కరెక్ట్. సో సేమ్ అదే విధంగా చూస్తే ఒక్కసారి ఈస్ట్ ఉప్పల్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వెస్ట్‌లో ఎక్కువగా ఉన్నాయి రేట్స్ అనేది. సో ఈస్ట్‌కి వచ్చేసరికి సేమ్ అదే విధంగా డ్రాప్ 3 టైమ్స్ తక్కువ ఉంటది. నాకున్న సమాచారం ప్రకారం. సో ఇక్కడ కూడా సప్లై అనేది డిమాండ్ కంటే ఎక్కువనే ఉన్నదేమో అనే రకంగా ఉంది. అంటే అక్కడ కూడా కొనలేకపోతున్నారా? అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారా? అంటే అక్కడ ఎందుకని ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే అక్కడ కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు లేవు ఇండస్ట్రీ రంగం అని అంటారా? ఏం చెప్తారు మీరు? కరెక్ట్. మీరిప్పుడు చక్కగా ఉప్పల్ దగ్గర అన్నారు. పోచారం ఆ రోడ్ మొత్తం వరంగల్ రోడ్ అంటున్నారు. వరంగల్ హైవే, సూర్యాపేట రోడ్ అంటున్నాను. పోచారం, విజయవాడ రోడ్ అంటున్నాను. ఎస్. మనం పోచారం ఈ వైపు తీసుకున్నారనుకోండి, గట్కేసర్, పోచారం, అన్నాజీ కూడా, తర్వాత అట్లా మన భువనగిరి దాకా విడిపోయారనుకోండి. ఇప్పుడు అక్కడ చాలా చోట్ల మీకు 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా 5,000, 5,500 మధ్యన ఉన్నాయి. అది కూడా వాస్తవం. కానీ అక్కడ వచ్చింది ఒకటే కంపెనీ. ఇంకా కంపెనీలు చాలా రావాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇన్ఫోసిస్ ఆపరేషన్గా ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది అక్కడ కొనుక్కుని అక్కడ ఉంటున్నారు. ఈ విధంగానే ఇప్పుడు మనకి విజయవాడ హైవే మీద మీకు ఏమి డెవలప్మెంట్స్ ఉన్నాయి చెప్పండి? విజయవాడ హైవే మీద ఏమైనా సెజ్జులు ఉన్నాయా? విజయవాడ మీద ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఉన్నాయా? ఏవీ లేవు. కానీ విజయవాడ హైవే మీద ఎందుకంటే ఇదివరకు నుంచి గతం నుంచి కూడా విజయవాడ హైవేకి ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా అటువైపు నుంచి వచ్చారు, అటువైపు నుంచి వెళ్ళారు కాబట్టి దిల్సుఖ్ నగర్ నుంచి మనకు చూస్తూ పోతుంటే ఆంధ్ర వాళ్ళు వనస్థలిపురం ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. మన నల్గొండ వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, ఖమ్మం వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, మిర్యాలగూడ వాళ్ళకి దగ్గరగా ఉంటుందని వీళ్ళంతా అక్కడ పెట్టుబడి పెట్టడం, వీళ్ళంతా ఆ ఏరియాస్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి చౌటుప్పల్ దాకా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ ఉందో అక్కడ దాకా కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. మీకు విజయవాడ హైవే కూడా ఇప్పుడు 200 ఫీట్ రోడ్ అయిపోయింది, 6 ట్రాక్ రోడ్ అయిపోయింది విజయవాడ హైవే. 6 ట్రాక్ రోడ్ ఎప్పుడైతే అమలు చేస్తారో అక్కడ ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు విజయవాడ హైవే మీద ప్రగతి బాగానే ఉంది యాజ్ కంపేర్డ్ టు వెస్ట్ సైడ్. అక్కడ ఇంత మంతకొండిగా లేవు. ఇక్కడ సేల్స్ కూడా కొంచెం జరుగుతున్నాయి, మూవ్మెంట్ అయితే వచ్చింది, కాన్ఫిడెన్స్ కూడా జనాల్లో పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ కూడా ఇదివరకటి మీద ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో విజయవాడ ఈ హైవే ఇది లుకింగ్ అప్. సేమ్ ఇస్ ది కేస్ విత్ శ్రీశైలం హైవే. అది చెన్నై హైవే కింద అయ్యి అది కూడా 200 ఫీట్ రోడ్ అవుతుంది. బెంగళూరు హైవే మీకు తెలుసు ఎలాగో, అది కూడా బాగా చక్కగానే ఇప్పుడు గ్రోత్ లేకపోతే హ్యాపెనింగ్ ఏరియాస్. నార్త్ సౌత్ ముఖ్యంగా వెస్ట్ తర్వాత నార్త్ సౌత్ అనుకోవచ్చు అంటారు. అది వెస్ట్ తర్వాత సౌత్ అండ్ ఈస్ట్, ఈ 2 ఏరియాస్. సో చివరిలో ఉన్నది ప్రస్తుతానికి ఈస్ట్ తక్కువ రేట్లో దొరుకుతుంది, అందుబాటులో దొరుకుతుంది. కొనొచ్చు అంటారా, కొనొద్దు అంటారా, ఏం చెప్తారు? దొరుకుతున్నాయి, ప్లస్ అనువైన ప్లేసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది. మీకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో, మీరు ఉప్పల్ అన్నారు, ఉప్పల్ అన్నారు, గట్కేసర్ టు ఉప్పల్ ఎంత దగ్గర, చాలా దగ్గర. అండ్ ఉప్పల్కి ఒకసారి వచ్చేసిన తర్వాత కనెక్టివిటీ ఎంత బాగుంది, ఉప్పల్ దగ్గర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్కైవే, హైవే, వాక్ పైన స్కై వాక్ అని చెప్పి పైన కూడా బ్రిడ్జెస్ అన్ని కట్టడం అట్రాక్టివ్గా తయారు చేశారు ఉప్పల్ దగ్గర. ఇప్పుడు ఉప్పల్ దగ్గర కూడా మీకు మినీ శిల్పారామం అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధమైన ప్లేసెస్లో వీళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మన సమాజంలో ఏంటంటే క్రేజ్ ఎక్కువగా ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా టువర్డ్స్ వెస్ట్ చూసి హై కాస్ట్ ఏరియాలో కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడుతున్నారు తప్ప అన్ని ఫెసిలిటీస్తో, అన్ని ఫీచర్స్తో ఇక్కడ ఈ ఏరియాస్లో దొరుకుతున్నప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఉండకూడదు? ఉప్పల్లో చివరిలో మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనొద్దు అనే దాని గురించి కూడా దీంట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. దానికన్నా ముందుగా ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఫస్ట్ తెలంగాణలో మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా అంటే దీనికి సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి హైడ్రా కావచ్చు, మూసీ నది ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, శుద్ధి, సో ఇవన్నీ చేసే పద్ధతిలో భాగంలో వల్ల ఇలా అంటే దీనివల్ల మొత్తం రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందని చెప్తారా? అంటే ఏం చెప్తారు దీనివల్ల? హైడ్రా చేయొద్దని నేను కామన్ మ్యాన్గా నేను అంటలేదు. హైడ్రా కొంతవరకు మంచి చేసాను, చాలా సందర్భాల్లో చాలాసార్లు మీరు చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇది జరిగిందని అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు విధానపరమైన అనుకోండి, గవర్నమెంట్ చేయగలిగినటువంటివి ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటివి మనం డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు మనం రోజు ఓఆర్ఆర్ మీద వెళ్ళాలి అనుకుందాం. ఓఆర్ఆర్ మీద రోజు వెళ్ళాలి. నేను ఉప్పల్ దగ్గర ఉంటున్నాను, గట్కేసర్ మన ఇక్కడ మన గచ్చిబౌలిలో పనిచేస్తున్నాను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను. సో ఓఆర్ఆర్ తీసుకోవాలి కదా, డైలీ ఓఆర్ఆర్ ఎక్కుతున్నాను. ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు నాకు ఒక సీజన్ టికెట్ లాగా ఏదైతే టోల్ గేట్స్ ఉన్నాయో
ఆ టోల్ గేట్స్ కాస్త కన్సెషన్ ఇవ్వచ్చు కదా. ఓఆర్ఆర్ మీద అదే టోల్ గేట్ ఉంటుంది, మీరు డైలీ వెళ్ళినా అదే టోల్ గేట్, ఒక్కసారి వెళ్ళినా అదే టోల్ గేట్. అదే మెట్రో ట్రైన్లో అయితే అలా లేదు కదా, మరి కన్సెషన్ ఉంది కదా. ఆర్టీసీలో అలా లేదు కదా, మరి ఓఆర్ఆర్ మీద ఎందుకు ఇవ్వకూడదు? ఓఆర్ఆర్ మీద కూడా కన్సెషన్ ఇవ్వచ్చు కదా. డైలీ కంప్యూటర్స్కి ఒక పాస్లో ఇవ్వచ్చు కదా, డైలీ ఒకసారి వస్తాడు ఒకసారి వెళ్తాడు, వాడికి ఇవ్వచ్చు కదా. ఆ విధంగా అన్ని ఏరియాస్ని వీళ్ళు అంటే లింకేజెస్ ఓఆర్ఆర్ లింకేజ్ పెట్టి యూటిలైజేషన్కి మాత్రము ఓఆర్ఆర్ ఎక్కాల 40 రూపాయలు అయిపోతుంది అని ఆలోచించే పరిస్థితి పెట్టారు. కానీ టోల్ గేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. ఆ టోల్ గేట్స్ 4 వీలర్సే కదా ఎలాగ ఉండేది. ఆ 4 వీలర్స్కి డైలీ వచ్చే వాళ్ళకి డైలీ కంప్యూటర్స్కి తగ్గిస్తే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ వచ్చేసిందో మనకి నాన్ స్టాప్ చక్కగా ఒకసారి ఓఆర్ఆర్లోకి వెళితే నాన్ స్టాప్ మనం ఎక్కడ కావాలో అక్కడ దిగుతాం. అక్కడ దాకా మనది మధ్యలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి కనెక్టివిటీ వచ్చింది, కానీ అది వాడటం తక్కువగా ఉంది. ఆ వాడకం తక్కువగా ఉండడానికి ఎందుకు కారణం ఏంటంటే ప్రధాన కారణం అదే టారిఫ్, ప్రతిరోజు అదే టారిఫ్ కట్టాలి. అలా కాకుండా సీజన్ టికెట్ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ నెంబర్ 2 మీరు అన్నారు, ఇలాగ ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారో మీరు అడ్వాన్స్డ్ నేషన్స్లో చూసారనుకోండి, ఒక కారు ఒక మనిషే వెళ్తుంటాడు మనకి హైదరాబాద్, 2-3 కలిసి వెళ్ళరు. అడ్వాన్స్డ్ ఈవెన్ బాంబేలో చూస్తే మనకి, నేను అమెరికా దాకా అక్కడ బాంబేలో చూస్తే పూల్ కార్స్ సిస్టమ్ ఉంది. పూల్ కార్స్ 3-4 కలిసి ఒక కార్లో వెళ్తారు. ఇక్కడ కూడా జరుగుతుంది పూల్ కార్స్ అని, తక్కువ. ఇక్కడ ఏంటంటే అన్నోన్ పీపుల్ వాళ్ళు వేరే ప్రైవేట్ పార్టీస్ చేస్తున్నారు. కానీ నేను చెప్పింది ఏంటంటే ఒకటే ఆర్గనైజేషన్లో పూల్ కార్స్లో జరిగి ఆ కల్చర్ ఉంది అనమాట. అందరూ కలిసి ఒకటే ఆర్గనైజేషన్కి వెళ్తారు, ఆ బిహెచ్ఎల్కే వెళ్తారు. బిహెచ్ఎల్కి 4 కూడా ఉప్పల్ నుంచి బిహెచ్ఎల్కి ఒక కార్లో వెళ్తారు. ఆ విధంగా వెళ్ళటం వల్ల ఏమిటి, మన ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. పూల్ కార్ సిస్టమ్ డెవలప్ చేయాలి, మన ట్రాఫిక్ తగ్గుతుంది. తర్వాత రెండోది ఏంటి, కన్వీనియన్స్. 3 మనుషుల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ విధంగా మనము మిగతా మెట్రోస్లో ఏవైతే ఉన్నాయో మిగతా మెట్రోస్లో ఈ బెనిఫిట్స్ అన్నీ చూపిస్తున్నారు. అదే బెనిఫిట్స్ మన గవర్నమెంట్ కూడా, మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నవి వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేయాలి. అది 2. ఇక 3వది వచ్చేస్తే ప్రధానంగా మనకు అన్ని చూస్తే ఎక్కడ చూసినా సరే ఈ రోడ్స్ వైడెన్ చేసాం, నో డౌట్. కానీ వైడెన్ చేసినంత రోడ్డు కూడా మనకి మూవ్మెంట్కి ఉందా? లేదు, పార్కింగ్ పెడతారు, షాప్స్ వాళ్ళు ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటాయి జనరల్గా. మరి దానికి ఏంటి, మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అన్ని చోట్ల మనకి సీసీటీవీలు ఉన్నాయా? ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయిగా. మరి సీసీటీవీలో ట్రాక్ చేసి వాళ్ళని పెరలైజ్ చేయొచ్చు కదా, ఎందుకు పెరలైజ్ చేయట్లా? ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్తున్నా, మీకు కేబుల్ బ్రిడ్జ్ ఉంది, మీ కేబుల్ బ్రిడ్జ్ మీద ఒకటి కూడా బండి ఆపకూడదు. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే, ఎప్పుడు వస్తున్నా సరే కేబుల్ బ్రిడ్జ్ మీద మీకు ఎవరో ఒకళ్ళు రీల్ తీసుకోవటము, ఎవరో ఒకళ్ళు వీడియోలు తీసుకోవటము, ఎన్నో బండ్లు కనిపిస్తూనే ఉంటాయి. మరి ఇంత విచ్చలవిడిగా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారా, సెక్యూరిటీ అంటారా, ఎవరిని? అది ప్రభుత్వం ప్రతిదాన్ని మన ప్రభుత్వం అనక్కర్లే, అమలు చేయటంలో చట్టాలన్నీ రాస్తున్నారు, చట్టసభల్లో బాగానే ఉంది. కానీ అమలు చేసే దగ్గర, ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇది ఫాల్ట్ ఉందన్నమాట. సో దీనికి ఎక్కువ మందిని పెట్టి, లేకపోతే ట్రాకింగ్లో పెట్టి, మనకు ఒడ్డి కెమెరాస్ పెట్టేసి ఆ కెమెరాని ట్రాక్ చేయాలి కదా, చూడాలి కదా. చూసి ఈ రాత్రి వెహికల్ ఇక్కడ ఆగింది, ఎందుకు ఆగింది చూడాల్సిన బాధ్యత. ప్రజలు కూడా దీంట్లో వారికి వారు సొంతంగా ఇలా చేయకూడదు అనేటువంటి ఆ కామన్ సెన్స్ కనుక వచ్చినట్లయితే బాగుపడుతుందేమో. అదే ఉంటే అసలు గొడవే లేదు, అసలు ప్రాబ్లమే లేదు. అదే ఉంటే మీరంటే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉంటే గొడవ లేదు. కానీ నేను మళ్ళీ ఈ మాట చెప్పి మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్లో డిసిప్లైన్డ్ పీపుల్ అట్లీస్ట్ 80 to 90% ఉన్నారు, హైగానే ఉన్నారు. ఈ 10% వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 10% వల్లే మనం అనుకున్నటువంటి కంజెషన్స్, కార్ అక్కడ పెట్టేయటం, వెహికల్ అక్కడ పార్క్ చేసేయటం, ఆ ఉన్న 2 వెహికల్స్ దానిలో ఒక వెహికల్ పార్క్ చేసేసి సమ్ టైమ్స్ ఓనర్ కూడా కనిపించడు, అంత హార్డ్ కొడుతున్న ఓనర్ కూడా కనిపించడు. ఇలాంటి పరిస్థితులు లేకుండా ఎక్కడికక్కడ ప్రతి వాళ్ళు మనది ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి నా అప్పీల్ ఏంటంటే, బీ రెస్పాన్సిబుల్. నేను కూడా కామన్ మ్యానే, నేను కూడా ఓటేసాను, మరి అంటే నేను పిచ్చోన్నా, ప్రజలందరూ పిచ్చోళ్ళ, వేరే ఆల్టర్నేట్ లేక ఉన్న సమాచారం ప్రకారం 2246 కరెక్ట్ ఆర్టీఐ నా దగ్గర లేదు. ఇంతమంది పార్టీలు ఉన్నాక కూడా వీళ్ళందరూ దొంగలే అంటారా? ఎవరైతే అధికారాన్ని అనుభవించారో, జనసేన పార్టీ నుంచి మరి బయటకు వచ్చి పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఏమొచ్చింది అంటే, ఏం సాధిద్దామని రాజకీయ మార్పు కోసమే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. బీసీలనే దోచుకున్నారా? బీసీ పార్టీ ఎందుకు? రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి నష్టపోయిన వర్గాలలో ప్రధానంగా నష్టపోయింది బీసీలే.
ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, వీళ్ళకి ఎవరికి అన్యాయం జరగలేదా? వీళ్ళు మనుషులు కాదా? ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించినట్టయితే దళితుడు అంటే ఎవరు? మతాల కన్నా కులాల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైందని చెప్పి కామన్ మ్యాన్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇక్కడున్న ఖనిజ సంపద బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. వచ్చే ఆదాయాన్ని వీళ్ళు దోచేస్తున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో, అంటే కమ్మ రెడ్డి రాజకీయ బహిష్కరణ, అంటే ఇది చాలా బిగ్ స్టేట్మెంట్. నేను సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాఘవేంద్ర ఒక ఏపీకి సంబంధించినటువంటి అతని పేరు కూడా చెప్తున్నాను ఓపెన్గా. ఇదంతా కూడా మీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ఇదంతా జరుగుతుంది. రాజకీయమైన ఇంకోటైనా డబ్బు లేకుండా ఏమీ జరగదు. మనీ పవర్ పాలిటిక్స్ అన్నాను, అంటే ఎన్నికల్లో డబ్బు పంచేటువంటి వ్యవస్థ పైన యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే ఎన్నికల యొక్క ప్రక్రియను మార్చేసేంత బలం నా దగ్గర లేదు. కరేడు ఆ ఉద్యమం అయితే మీరు చేస్తున్నారు రామాయం పోర్టుకు సంబంధించి. ఒకవేళ ఆ భూములు కనుక తీసుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకైతే డబ్బు అయితే చెల్లిస్తారని నేను అనుకుంటున్నాను. డబ్బులు ఇస్తాను నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మొన్న 5 ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టాలనుకుంటున్నారు. నాకు 5 ఎకరాలు కావాలి, నేను డబ్బులు ఇస్తాను. ఆయన అడిగిన రేట్ ఇస్తాను, నాకు ఇస్తారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఇస్తారా? నాకు కావాల్సి వస్తున్నప్పుడు